హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, షర్ట్ని గమనించండి. కాలర్ ఎంత మురికి పట్టేసింది చూడండి. ఆల్రెడీ ఇది వాష్ చేసిన షర్టు, విడిచింది అనుకోకండి, ఆల్రెడీ వాష్ చేసింది. ఇదేంటంటే కాటన్ అనమాట, ప్యూర్ కాటన్, చాలా మందంగా ఉందన్నమాట. జీన్స్ షర్ట్స్, ఇలాంటి కాటన్ షర్ట్స్ ఉంటే వాషింగ్ మిషన్లో వాష్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం రోజు కొంచెంగా అది అలాగే పట్టుకొని అంటే ఒక్కసారి మురికి పూర్తిగా వదలకుండా ఉన్నప్పుడు మనం ఐరన్ చేస్తే అది అలాగే ఉండిపోద్ది అనమాట. తర్వాత ఎన్ని వాషులు చేసినా కూడా మనకి మురికిపోదనమాట. లైట్గా ఉంది కదా అనుకుంటూ వదిలేస్తే అది ఇంతగా అయిందనమాట. సో ఈసారి ఇంకా ఎక్కువగా అయిపోయిందనమాట. సో ఇది మన నార్మల్గా వాష్ చేస్తే పోదనేసి ఈ రకంగా ట్రై చేశాను. సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బేకింగ్ సోడా వేసి స్ప్రెడ్ చేసేసి దానిపైన వెనిగర్ వేశాను. ఆ బేకింగ్ సోడా వెనిగర్ రెండో రియాక్షన్ అవుతున్న టైంలో దానిపైన వైట్ టూత్ పేస్ట్ పెట్టాను అనమాట. టూత్ పేస్ట్ పెట్టేసి ఇలాగా టూత్ బ్రష్తో రుద్దుతున్నాను. మామూలుగా బట్టల బ్రష్తో రుద్దితే ఇంకా ఈజీగా పోతుంది. నేను బట్టల బ్రష్ పెట్టి రుద్దితే మీకు సరిగా కనపడదని, టూత్ బ్రష్ అయితే చిన్నగా ఉంటుంది, మీకు వీడియోలో క్లియర్గా కనపడుతుందని దీంతో రుద్దుతున్నాను. అయితే ఇది కొంచెము ఎక్కువగా రుద్దేసేయాలి, ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి హార్డ్గా పట్టేసింది కాబట్టి అంత ఈజీగా పోదు. ఇలాగ గట్టిగా రుద్దేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇలాగా ఈ రకంగా ట్రై చేసినప్పుడు చాలా సింపుల్గా పోయింది. నాకైతే నేను షాక్ అయ్యాను నిజంగా. అసలు పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ప్రయోగం లాగే చేశాను. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నేను వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇలా టూత్ బ్రష్తో చేసిన తర్వాత వాటర్ వాష్ చేశానమాట. వాటర్ వాష్ చేశాక చూడండి ఎలా వచ్చిందో, చాలా నీట్గా వెళ్ళిపోయింది. అయితే వైట్ లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. నల్లగా ఉండేదంతా కూడా పోయింది, కాకపోతే తెల్లగా లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. బాగా రుద్దేశాం కదా దానివల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ అనమాట. చాలా ఇయర్స్ అయింది తీసుకొని. అయితే రీసెంట్గా ఏంటంటే ఇలాగా లేయర్ లాగా లేస్తుంది దాని పైనదంతా కూడా. మామూలుగా కట్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెంగా పోతున్నట్టుంది. ఇది మొత్తానికి అయితే లేయర్ లాగా లేస్తుంది అనేసి నేనైతే పక్కన పెట్టేశాను. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచి కొంచెం మీరు వుడ్ చాపింగ్ బోర్డ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే కొత్తగా కొనుక్కునే వాళ్ళైనా, ఇలా పాతి అయిపోయినాయి తీసేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, తీసేసి వుడ్ చాపింగ్ బోర్డ్ తీసుకోండి. నేనైతే ఇది వుడ్ తీసుకుందామని ఆన్లైన్లో అయితే బుక్ చేశాను. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఇంకోటి ఏంటంటే మంచి క్వాలిటీ ఉండేదే చూసి ప్రైస్ ఎక్కువ ఉండేదే బుక్ చేశాను. ఎందుకంటే కొంచెం తక్కువ రేట్లో మనం బుక్ చేసామంటే అది వాడు చీప్ క్వాలిటీ ఇస్తాడనేసి నేను కొంచెం ఎక్కువే పెట్టాను. కానీ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ప్యాకింగ్ అయితే సూపర్గా ఇచ్చాడు. మంచిగా నీట్గా అది కదలకుండా అటు ఇటు ఉండేలాగా పైన కింద లేయర్ ఇంకొక కార్డ్బోర్డ్ పెట్టేసి చుట్టూ కూడా అవి రోల్స్ పెట్టాడనమాట, కదలకుండా ఉండేలాగా. ప్యాకింగ్ అయితే నీట్గా చేసి ఇచ్చారు. భలే వచ్చిందే చాపింగ్ బోర్డ్ అనుకున్నాను, కానీ ఓపెన్ చేసిన తర్వాత నేనే షాక్ అయ్యాను అనమాట. చూడండి మంచి క్వాలిటీ ఉంది, పెద్ద సైజు ఉంది, బాగుంది, నీట్గా ఉంది, మంచిగా వచ్చింది ఇది అనుకున్నాను. అయితే ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఏంటంటే జాయింట్ పీసెస్ ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. చిన్న పీసెస్ జాయింట్ చేసింది. అయితే ఇట్లా జాయింట్ చేస్తున్నది ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఎక్కువ రోజులు ఉండదనమాట. ఎక్కువ మనం కూరగాయలు అవి ఇవి తడిగి ఎక్కువ కట్ చేస్తూ ఉంటాం కదా, ఇక్కడ నేను చేయి పెట్టిన ప్లేస్లో జాయింట్ అనమాట అది. అలాగా అన్ని వైపులా కూడా సుమారుగా ఒకవైపుకి 4-5 జాయింట్లు ఉన్నాయి. ఒకటే జాయింట్ కాదు, 4-5 జాయింట్లు చూసి తీసుకోండి ఈసారి ఎప్పుడైనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అన్నం అయితే రెగ్యులర్గా వండుకుంటూనే ఉంటాం కదా. ఇప్పుడు ఏంటంటే చాలామందికి నీరసం ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది కదా బాడీ. సో నీరసం ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే మీకు ఏం చేయబుద్ధి కావడం లేదు, ఒంట్లో శక్తి లేనట్టు అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇలాగా అన్నం వండుకునేప్పుడే బియ్యం కడిగి పెట్టేటప్పుడే ఎసరు కొంచెం ఎక్కువ పెట్టండి. అంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసేసి ఇలాగా గంజిని తీసుకోండి. మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసేసి తర్వాత గంజిని తీసుకోండి. అన్నం మంచిగా 70% కుక్ అయ్యాక తీసుకుంటే మీకు ఏంటంటే మరీ పలుచగా లేకుండా అలాగే థిక్గా లేకుండా బాగా వస్తుంది అనమాట. అది మీరు అలాగే తాగలేకపోతే దాంట్లో కొంచెం సాల్ట్ కలుపుకొని తాగండి. మీకు ఇమీడియట్గా మంచిగా ఒంట్లో శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఎనర్జీ వస్తుందన్నమాట. గంజి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు పాతకాలంలో ఈ పాలు, బూస్ట్, హార్లిక్స్లు ఇవేవి కాదు, గంజి తాగేవాళ్ళు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది.
హార్పిక్ని ఎప్పుడైనా ఇలాగ ప్లాస్టిక్ డబ్బాలో వేసి చూసారా? వేయకపోతే ఒకసారి వేసి చూడండి, దీని రియాక్షన్ అనేది ఎలాగా ఉంటుందో. ఇలాగ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి హార్పిక్ని, కొంచెం బేకింగ్ సోడాని, అలాగే కొంచెం సాల్ట్ని తీసుకొని ఇలాగ కలిపేయండి. దీని రియాక్షన్ చూడండి ఎలా వచ్చేసిందో. ఇలాగ పొంగుతుంది అనమాట. ప్లాస్టిక్ డబ్బాలోకి, బాటిల్లోకి వేసేసుకొని దానికి మూతకి హోల్స్ పెట్టేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. పాత స్టవ్లో బర్నర్లు అయితే ఎక్కువ రస్ట్ పట్టేసి ఉంటాయి. ఇవి క్లీన్ చేయాలంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఈ వాటర్లో ఒక 5 minutes నానబెట్టేసి చూసారంటే రస్ట్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మీరు ఇలాగా క్లీన్ చేశారంటే చూడండి, ఈ క్లీన్ చేయని దానికి చేసిన దానికి ఎంత డిఫరెన్స్ కనపడుతుందో. అంతేకాకుండా వీటిని మనము వాష్ బేసిన్లో కానీ ఇట్లా బాత్రూంలో కానీ ఇలాగ నీట్గా వేసేసి జస్ట్ అప్పుడు కొంచెం వేసేసుకుంటా రోజుకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఎప్పటికీ మురికి లేకుండా ఉంటుంది. బకెట్లు, ట్యాప్లు, స్టీల్ ట్యాప్లు ఇలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మీరు ముందు మగ్ని అబ్జర్వ్ చేశారంటే మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట, ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయో. అంతేకాకుండా దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. దీని ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. దీన్ని మనం ఫ్లష్ ట్యాంక్లో ఇలా పెట్టుకున్నామంటే బాత్రూమ్ అంతా ఎప్పటికీ నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. పిల్లలకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ చాలామంది ఇలాగ కలుపుతూ ఉంటారు కదా. సో కలిపేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలాగ పౌడర్ వేసేసి డైరెక్ట్ వేడి పాలు పోసేయడమా, లేదంటే పాలు పోసేసి దాని మీద పౌడర్ వేసి కలపడమో చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాగా బూస్ట్ పౌడర్ వేసాక దాంతోపాటు కొంచెం చక్కెర వేసి 2 మిక్స్ చేసిన తర్వాత మీరు పాలు పోసారంటే అసలు గడ్డలు ఉండలు అనేవి కనపడకుండా నీట్గా కలిసిపోతాయి అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది అలా కలిసినప్పుడు. ఇంకొకటి ఏంటంటే ప్యాకెట్లలో యూజ్ చేసే వాళ్ళైతే సగం పౌడర్ వేసేసి ఇంకో సగం పౌడర్ ప్యాకెట్తో అలాగే పెడతారు, అది గడ్డగట్టేస్తూ ఉంటుంది. అలా గడ్డగట్టకుండా ఉండాలంటే ఆ ప్యాకెట్ కొంచెం షుగర్ వేసేసి 2 మిక్స్ చేసి తర్వాత గట్టిగా గోరుతో ఇలాగా లైన్ ఫామ్ అయ్యేలాగా ఇలా అన్నారు అంటే దాంట్లో గాలి వెళ్లకుండా ఉండి పౌడర్ అనేది ఎప్పటికీ ఎన్ని రోజుల తర్వాత వాడినా కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. ఒక లైన్ తర్వాత మరొక లైన్ ఇలా ఫామ్ చేయండి. వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళకి చాలా సింపుల్ అంటే సింపుల్ చిట్కా అనమాట, కానీ 100% ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇలాగ ఒక బౌల్ తీసుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక చిన్న ఇంచు అల్లం ముక్కని ఇలా స్మాష్ చేసినట్టు వేసేసి 1 స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని బాగా మరిగించుకొని 2-3 పొంగులు వచ్చిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకొని రోజు ఉదయం పరిగడిపిన తాగారనంటే మీరు వెయిట్ లాస్ అవ్వడం ఖచ్చితంగా ఖాయం అనమాట. ఒకసారి ఒక 10 days అలా ట్రై చేయండి. దీంట్లో మీరు కావాలంటే నిమ్మకాయ కానీ లేదంటే హనీ కానీ యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే అలాగ తాగినా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా లైట్గా ఉంటుందన్నమాట. నిమ్మకాయల్ని మనమైతే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కుళ్ళిపోతూ ఉంటాయి కదా, సో వాటినైతే ఇలాగ చేసుకోండి. మీకు పచ్చిగా తెచ్చుకునే నిమ్మకాయలు అలాగే ఎన్ని రోజులైనా పచ్చిగానే ఉంటాయి, పండు కుళ్ళిపోవడం లాంటివి జరగకుండా. ఏదైనా ఒక బాటిల్లో తీసుకొని వాటర్ వేసేసి ఫుల్గా అవి మునిగేలాగా ఇలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. మీకు ఎన్ని రోజులున్నా అవి పచ్చిగానే ఉంటాయి అన్నమాట. ఇలాగ ఒక పేపర్ని అయితే తీసుకొని దాంట్లో ఒక 2 నాప్కిన్ బౌల్ని తీసుకొని పౌడర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కాసేపు చేశారంటే పౌడర్ అయిపోతుంది. తర్వాత 3 పేపర్ కప్లను తీసుకొని దాంట్లోకి అయితే ఈ పౌడర్ వేసేస్తా ఉన్నాను. మీరు ఇక్కడ మీకు ఎన్ని కావాలో చూసుకొని వేసుకోండి. నేనైతే 3 వేసేస్తా ఉన్నాను. దాంట్లోకి కొంచెము డెటాల్ని యాడ్ చేసేయండి. కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ స్మెల్కి అయితే బల్లులు, బొద్దింకలు కాకుండా ఎలుకలు అస్సలు రావన్నమాట. మీకు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయి అనుకున్న వారు సింక్ దగ్గర, బియ్యం డబ్బాల దగ్గర, సిలిండర్ల దగ్గర ఇలాగా ఈ ప్లేసెస్లో ఉంటాయి కదా, వాటి దగ్గర పెట్టండి, ఎలుకలు రాకుండా ఉంటాయి. దేవుడి దగ్గర ఆయిల్ కోసం బాటిల్ వాడుతూ ఉంటాం కదా, సో ఇలాగ వాడుతూ ఉన్నప్పుడు బాటిల్ పైన అంతా కూడా పక్కనంతా కారిపోయి ఉంటుంది. పట్టుకున్న ప్రతిసారి ఆయిల్ అంటుతూ ఉంటుంది. అదే చేతి అగ్గిపెట్టి ముట్టుకున్నామంటే మెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలాగా ఒక టిష్యూని అయితే దానికి పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. సైడ్లో కాలిన ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా టిష్యూ పీల్ చేసుకుంటుంది. మన చేతికి అయితే ఆయిల్ అంటకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా పెసరపప్పుకి అయితే చాలా తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇలా పొట్టు పెసరపప్పు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా తొందరగా వచ్చేస్తుంది. పురుగు పెట్టకుండా ఉండాలంటే మిరియాలు వేసి పెట్టండి, అస్సలు పురుగు రాదు. దాదాపు ప్రతి ఒక్కరు ఇండ్లలో కూడా టీ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా, సో మామూలుగా మనము టీలో అల్లం కొట్టేస్తూ ఉంటాము, అలాగే ఇలాచీలు వేసుకుంటూ ఉంటాము, టీని ఇలాగా బాగా మరిగిచ్చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ టీ అంతా కూడా మనము వడకట్టుకొని తాగేసిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన ఈ టీ పౌడర్ని డస్ట్లో పడేస్తూ ఉంటాము. కానీ దీనివల్ల మనం చాలా యూజెస్ ఉంటాయి, చాలా రకాలుగా కూడా దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, చెట్లకు వేసుకోవచ్చు. అలాగే కాకుండా ఇలా ఉంటుంది కదా, దీంట్లోకి అయితే మీరు డిష్ వాషర్ ఉంటుంది కదా, సోప్ అయితే సోపు, లిక్విడ్ అయితే లిక్విడ్ కొంచెం వేసేసుకోండి, కొద్దిగా వేసేసుకోండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి ఇలాగ కలిపేసుకొని బాగా కలిసిపోయేలా కలపండి. ఎందుకంటే అల్లము ఇదంతా కూడా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మంచిగా ఇలాగా బాగా మిక్స్ చేసినట్టుగా కలిపేసేయండి. తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోండి. మనకి టీ పౌడర్ అవసరం లేదు. టీ పౌడర్తో మనం చేసామంటే కనుక అది సింక్లో జామ్ అయిపోతుంది. కాబట్టి టీ పౌడర్ అవసరం లేదు మనకి, జస్ట్ ఈ లిక్విడ్ మాత్రమే తీసుకుంటాం అనమాట. దీన్ని ఒక బాటిల్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా. చూసారా, ఇలాగ చేసిన దాన్ని మనము గిన్నెలు తోముకుంటూ ఉంటాం కదా, నీచు గిన్నెలు కానీ, అంటే మామూలుగా మనము నాన్ వెజ్ వండుకున్న తర్వాత కానీ, లేదంటే గిన్నెలు ఎక్కువ షైనింగ్ రావడం లేదనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి. సూపర్గా మంచి నీట్గా వస్తాయి. స్మెల్ అయితే భలే ఉంటుందన్నమాట.
ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా మురికిపోతుంది. గిన్నెలు కూడా బాగా తెల్లగా వస్తాయి. నార్మల్గా వాష్ చేసిన దానికన్నా కూడా ఇలాగ క్లీన్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ షైనీగా కనిపిస్తాయన్నమాట. ఇలా చేసుకున్నది ఎన్ని గిన్నెలకైనా కూడా యూజ్ అవుతుంది. మిగిలిపోతే కనుక బాటిల్లో వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను గిన్నెలు కడిగి చూపిస్తాను చూడండి. భలే తెల్లగా వచ్చేస్తాయి అనమాట. ఈజీగా పోతుంది మురికి అంతా కూడా, మంచి స్మెల్తో ఉంటాయి. అంతేకాకుండా మనము గిన్నెలన్నీ కడిగిన తర్వాత సింక్ కూడా దీంతో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఎటువంటి జిడ్డు బంక లాగా లేకుండా బాగా నార్మల్గా క్లీన్ చేసిన దానికన్నా ఇలాగ ఈ వాటర్ వేసేసి ఒకసారి మంచిగా స్క్రబ్బర్తో రుద్దేసి వాటర్ కొట్టేసేయండి చాలు. మీకు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. టైల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నేను వాటర్ కొట్టేసిన తర్వాత సింక్ గమనించండి ఎంత నీట్గా వచ్చేసింది, మంచిగా తెల్లగా తలతల మెరుస్తూ ఉందన్నమాట. సో అప్పుడప్పుడు ఇలాగా చేసుకుంటా అండి. రెగ్యులర్గా చేయకపోయినా కనీసం అప్పుడప్పుడు సండే చేసుకున్నా కూడా మీకు ఆ టీ పొడి వాటర్, అల్లం అవన్నీ ఉంటుంటాయి కాబట్టి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి అసలు సింక్ ఎంత నీట్గా తెల్లగా వచ్చేసిందో. నెయిల్ పాలిష్ ఎక్కడైనా ఫ్లోర్ మీద పడిందంటే సాల్ట్ కానీ చక్కెర కానీ వేసేస్తే కాసేపు ఇట్లా తుడిచేసినామంటే స్క్రబ్ చేసినట్టుగా పోతుంది అనమాట. కానీ ఫ్రిడ్జ్ల మీద ఏమైనా టేబుల్స్ మీద పడిందంటే దాంతో స్క్రబ్బింగ్ చేస్తే గీతలు పడతా ఉంటాయి కదా, అలా గీతలు పడకుండా స్మూత్గా నెయిల్ పాలిష్ వెళ్ళిపోవాలి అని అంటే కనుక మీరు వాడే పర్ఫ్యూమ్ స్ప్రే చేసి కాసేపు వదిలేసి తర్వాత క్లాత్తో తుడిచేసేయండి, నీట్గా వెళ్ళిపోతుంది. ఇలా ఎప్పుడైనా పిన్నిస్తో ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి చేసి చూడండి. మనందరి ఇళ్ళలో అయితే మిరియాలు అవైలబుల్ ఉంటాయి కదా. సో ఇలాగ ఒక పెద్ద సైజులో ఉన్న మిరియంని తీసుకొని పిన్నిస్కి అయితే ఇలాగ కుచ్చేసేయండి. తర్వాత మన స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ దీన్ని అయితే కాల్చండి. మీ దగ్గర బొగ్గులు ఉంటే బొగ్గుల మీద కాల్చుకున్నా పర్వాలేదు. ఇలా కొద్దిగా ఒక సెకండ్ అలా కాలిస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీరైతే ఇలాగ పక్కన పెట్టేసి దీని స్మెల్ని, ఈ పొగని పీల్చుకోండి. మీకు దగ్గు జలుబు చాలా తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది. కొబ్బరిని కలర్ రాకుండా మంచిగా వైట్ కలర్లోనే ఉండేలాగా ఎండబెట్టుకోవడం కొంచెం కష్టమైన పనే. కాకపోతే ఇలా చేసుకున్నారంటే మంచిగా తెల్లగా ఎండుతాయి అనమాట. ఫస్ట్ అయితే వాటిల్లో ఉండే వాటర్ని తడంతా కూడా కాటన్ క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసేసి రఫ్ చేస్తున్నట్టుగా చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే పైన చిప్పలు ఉండడం వల్ల లేట్గా ఎండుతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ రోజు చిప్పతో పాటు ఎండబెట్టేసుకుంటే తర్వాతకి ఒక రోజుకి ఇది ఓపెన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. అలా ఓపెన్ అయిన ప్లేస్లో ఇలా చాక్ కానీ ఏదైనా గట్టిగా ఉండేదాంతో ఇలా రౌండ్గా తిప్పుతున్నట్టు చేసామంటే వస్తుంది. ఒకవేళ రాలేదంటే కనుక ఇలా ముందు ఒకసారి రౌండ్గా చాక్తో తిప్పేసి ఆ తర్వాత పైన ఏదైనా గట్టిగా ఉండేదానితో లైట్గా ఇలా కొట్టాలన్నమాట. ఈజీగా చిప్పల్లాగా ఊడొచ్చేస్తాయి, నీట్గా ఎండిపోతాయి. మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకునే వాటర్ బాటిల్స్ కానీ లేదంటే టీ ఫ్లాస్క్లు ఉంటాయి కదా, ఇవైనా కూడా మనము పక్కన పెట్టేసి ఉంటాము. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉంటాము. పక్కన పెట్టేప్పుడు కడిగి పెట్టినా కూడా మళ్ళీ ఓపెన్ చేస్తే గలీజ్ వాసన వస్తూ ఉంటుంది. అలా వాసన రాకుండా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. జాజికాయ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది. ఇలాగా జాజికాయని తీసుకొని బాటిల్లో వేసి పెట్టేసేయండి. మీకు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా అది మంచిగా ఫ్రెష్ స్మెల్ ఉంటుంది, పాడు కాకుండా. లేదంటే లవంగాలు అవైలబుల్ ఉన్న లవంగాలైనా వేసేసుకోండి, మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. ఇక్కడ 2-3 స్పూన్ల బెల్లంని తీసుకోవాలి. తాటి బెల్లం ఉంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న పౌడర్ అయితే సొంటి మిరియాలు పౌడర్ చేసి దాంట్లో ఆవు నెయ్యి కలిపి పెట్టుకున్నాను అనమాట. సొంటి అంటే డ్రై అల్లం అనమాట, డ్రై జింజర్ అంటారు కదా అదనమాట. సో ఈ పౌడర్ని ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇక్కడ ఇది పౌడర్ లాగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం ఆవు నెయ్యి యాడ్ చేసి దీన్ని ముద్దలాగా చేసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి మంచిగా చాక్లెట్స్ లాగా, క్యాండీస్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలాగ చేసుకున్న తర్వాత మీరు చిన్న చిన్న చాక్లెట్స్ లాగా చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఏవైనా అయిపోయిన టాబ్లెట్ స్ట్రిప్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాసేపటికి గట్టిగా అయిపోతాయి, మనం తీస్తే చాక్లెట్ లాగా వస్తాయి అనమాట. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే వాళ్ళకి ఎటువంటి అజీర్తి సమస్యలు ఉన్నా కూడా, దగ్గు జలుబు కఫం లాంటివి పేర్కొన్న వాటికి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళు చాక్లెట్ లాగా ఈజీగా తింటారు. ఇలాగా ఒక కర్చీఫ్ని కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ని కానీ తీసుకొని దాంట్లోకి కొంచెము బియ్యంని వేసేయండి. దానితో పాటు ఒక కర్పూరం బిళ్ళని కూడా తీసుకొని ఇలాగ పౌడర్ చేయండి. పచ్చ కర్పూరం అయితే చాలా బెటర్. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే నార్మల్దైనా వేసేసుకొని ఇలాగా దీన్ని అయితే టై చేసేయండి. ఇలా చేసేది దేనికోసం అనంటే మామూలుగా ట్రావెల్ చేసేటప్పుడు జర్నీస్లో చాలా మందికి కార్ స్మెల్ పడక వామిటింగ్స్ అవుతూ ఉంటుంది. కార్ అనే కాదు, బస్సులో వెళ్ళినా కూడా కొంతమందికి పడదనమాట. ఆ జర్నీ స్టార్ట్ అయ్యే ముందే హెడేక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కిన తర్వాత వామిటింగ్ ఫీల్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి బెస్ట్ ఐడియా అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలాగా మిక్సీకి ఉండే రబ్బర్ అయితే కట్ అవ్వడమో, లూజ్ అయి పాడైపోవడమో జరుగుతూ ఉంటుంది కదా. ఎమర్జెన్సీగా మీరు మిక్సీ వేసుకోవాలి అంటే ఇలాగా లావుగా ఉండే రబ్బర్ని తీసుకొని దీనికి పెట్టేసి మీరు మిక్సీ యూజ్ చేసేసుకోవచ్చు. మీకైతే సేఫ్గా ఉంటుంది. అలా కాకుండా మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి వాడనివి కొత్తవి ఉంటాయి కదా, కొత్త రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకొని ఇలాగ కూడా పెట్టి వాడుకోవచ్చు. ఇది జస్ట్ అప్పటికప్పుడు మీరు వాడుకోవడానికి మాత్రమే. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ పెరుగుని తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని తర్వాత జస్ట్ పించ్ ఆఫ్ ఈనో వేసుకోండి. జస్ట్ పించ్ అంటే పించ్ అలా వేసుకున్న రెండింటిని బాగా మిక్స్ చేసేయండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒకసారి ట్రయల్ వేయండి.
మీకు వర్కౌట్ అయింది అని అంటే మళ్ళీ మీకు కావాల్సినంత చేసుకోండి. దేనికోసం అంటే చుండ్రు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి బాగా పెచ్చులు పెచ్చులుగా లేసి తలపైన తెల్లగా కనిపిస్తూ షోల్డర్ పైన రాలుతూ ఫేస్ పైన పింపుల్స్ అన్నీ వస్తున్నాయి, చాలా దారుణంగా ఉంది అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. స్కాల్ప్కి అంతా మంచిగా పట్టించేసి ఒక 10-15 మినిట్స్ ఉండిచ్చేసి తర్వాత హెడ్ బాత్ చేసేయండి. మీకైతే చుండ్రు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే మామూలుగా గాజులు ఆడవాళ్ళందరికీ కూడా గాజులు వేసుకోవడం తీసుకోవడం రెగ్యులర్గా చేసే పనే ఉంటుంటుంది కదా. చిన్న గాజులు వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాగ టైట్గా అయిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి పగిలిపోయి కుచ్చుకుంటూ ఉంటాయి అనమాట. చిన్నపిల్లలకి వేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, వాళ్ళ చేతులన్నీ రెడ్గా అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలని అంటే మనం మామూలుగా మాయిశ్చరైజర్ కానీ వ్యాజ్లైన్ కానీ ఇంట్లో ఉంటేనే ఉంటాయి కదా. సో అలాంటిది ఒకటి తీసుకొని కొంచెం చేతి మీద వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక మామూలుగా అయితే పాతకాలంలో సోప్ యూజ్ చేసేవాళ్ళు, హ్యాండ్ వాష్లు యూజ్ చేసి కూడా మనం ఇలాగ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం రెడీ అయ్యాక మళ్ళీ వాటర్లో చేయబెట్టాలన్నా లేదంటే శారీ పైన కానీ ఇలాగ వాటర్ మార్కులు పడతాయి అనేసి చెయ్యం కదా. అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రింగ్స్ కూడా చాలా టైట్ అయిపోయినవి ఉంటాయి, అలాంటి వాటికి కూడా మనం సోప్ యూజ్ చేస్తాము. అంత అవసరమే లేదు, జస్ట్ ఇలాగ కొంచెం మాయిశ్చరైజర్ని కానీ వ్యాజ్లిన్ కానీ అప్లై చేసేసి ఇలాగ కొద్ది కొద్దిగా ఆ వైపు ఈ వైపు అనుకుంటూ ఇలాగ తీసారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకి రింగ్స్ వస్తాయి. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఏదైనా వాళ్ళు టైట్ అయిపోయినాయి కనుక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, లేదంటే తీసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. చూడండి, చెయ్యి రెడ్గా అవ్వడము వాచినట్టు అవ్వడము అలా ఏం జరగవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ 4-5 లవంగాలని తీసుకొని పౌడర్ చేసుకోవాలి. అంటే 4-5 అంటున్నాను అంతే అని కాదు, మామూలుగా మీకు కావాల్సినంత చూసుకొని తీసుకోండి. నా దగ్గర అయితే పౌడర్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ లవంగాల పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలాగ కలిపాను అనమాట. ఇలా కలిపిన దానిని మనకి ఎప్పుడైనా ఫుల్ హెడేక్ వస్తుంది, అసలు ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గడం లేదు అనుకున్నప్పుడు, లేదంటే ట్యాబ్లెట్ యూజ్ చేయడం ఇష్టం లేనప్పుడు ఇలాగ ట్రై చేయండి. ఈ పేస్ట్ని మన నుదుటి పైన అప్లై చేసామంటే కనుక తలనొప్పి అనేది కాసేపట్లో రిలాక్స్ అవుతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు వర్కౌట్ అయితే నెక్స్ట్ ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళైతే రెగ్యులర్గా వాళ్ళ కాళ్ళకి చేతులకి మోచేతులు అంత కింద పడి దెబ్బలు తగిలించుకొని వచ్చడం చూస్తూనే ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనము వేరే ఆయింట్మెంట్లో అదొకటి ఇదొకటి రాయకుండా ఇలా చేసిన లిక్విడ్ ఈ పేస్ట్ ఉంది కదా, దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి వాళ్ళకి బ్లడ్ వస్తుంటే అలాగే పౌడర్ లాగే వేసేయండి. లేదు కనుక ఊరికే స్కిన్ కొంచెం గోకపోయినట్టు అయింది అనుకుంటే కనుక కొద్దిగా పసుపులో ఈ వాటర్ వేసేసి కొంచెం కలిపినట్టని ఇలా ముద్దగా ఉన్నప్పుడు వాళ్ళకి అప్లై చేసేయండి. మీకు అది సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది, పుండు తొందరగా మానిపోతుంది, మచ్చపడకుండా ఉంటుంది అనమాట. ఇలా ట్రై చేయండి. మనం కొన్ని హోమ్ మేడ్ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల లేదంటే పాతకాలం పద్ధతులు మనం యూజ్ చేయడం వల్ల మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు, వాళ్ళకు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి. అన్నిటికీ హాస్పిటల్కి పరిగెత్తడము, అన్నిటికీ ఇంగ్లీష్ మందులు వాడడము, మామూలుగా అయితే అవి వెంటనే రిలాక్స్ అవుతాయేమో, కాకపోతే అంత కెమికల్ అంతా కూడా మనం తింటున్నట్టే కదా. సో మన హెల్త్ని పాడు చేసుకోకుండా చిన్న హోమ్ రెమెడీస్ మీరు పాటిస్తూ ఉండండి, మీ పిల్లలకి నేర్పిస్తూ ఉండండి, వాళ్ళు వాళ్ళ తరాల్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏదైనా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు కానీ లేదంటే ఏవైనా తెచ్చిపెట్టుకున్నప్పుడు వాటికి పెయింట్ పోవడము, లేదంటే ఇలా స్క్రీన్ అంతా లేసినట్టు అవ్వడము, చేతికి వేసుకుంటే ర్యాషెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పడని వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటే కనుక మనకి తెచ్చుకున్న జ్యువెలరీకి లోపలి వైపు కానీ బయట వైపు వేస్తే ఏంటంటే అవి ఆ కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి. లోపలి వైపు వేసామంటే కనుక అదంతా కూడా మనకి స్కిన్ ఎలర్జీస్ లాగా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగా మనకి రెగ్యులర్గా ఇంట్లో అమ్మ వాళ్ళందరూ కూడా బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటారు కదా, కొంచెం అవి 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటారు కదా, అలాంటివి ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటాయి. చేతికి కూడా కొంచెం గ్రీన్ కలర్లో అంటినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అలాంటివి ఏమి జరగకుండా ఉంటాయి. వీటిపైన ఉండే స్టోన్స్ కానీ పెయింట్ కానీ ఏది పోకుండా మనకి నీట్గా ఉంటాయి, ఎన్ని రోజులైనా కొత్తగా కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి జ్యువెలరీ అంతా కూడా మనం ఇలాగా ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది, రోజు చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ ఒక గిన్నెనైతే తీసుకోండి, దాంట్లోకి నేను ఇక్కడ కొంచెం అలోవెరా జెల్ని వేస్తూ ఉన్నాను. ఇది న్యాచురల్ అలోవెరా జెల్ వేయొద్దు, ఇది మాత్రమే తీసుకోవాలి. దాంట్లోకి ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని కట్ చేసి వేసాను, కొంచెము వ్యాజ్లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ వ్యాజ్లైన్ ఇవన్నీ కూడా అందరికీ అవైలబుల్ ఉంటాయి కదా. సో ఇలాగ తీసుకున్న వీటిని అయితే మూడింటి కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాసేపట్లో కలిసిపోతాయి, కాకపోతే మీరు ఎక్కువగా కలిపారంటే కనుక మంచి క్రీమ్ లాగా వస్తుంది అనమాట. మీరు కావాలంటే దీంట్లో అంటే మీ స్కిన్ నల్లగా ఉంటే కనుక కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఫేస్కి పెట్టే పసుపు ఉంటుంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇలాగ ఏదైనా ఒక బాటిల్లోకి స్టోర్ చేసేసుకోండి. జస్ట్ మీరు ఇక్కడ కొంచెం ఇలాగ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు 1 వీక్ పైన వస్తుందన్నమాట. రోజు నైట్ పడుకునే ముందు మంచిగా
మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఇలా కాసేపు మర్దన చేసుకున్నారంటే మీరు ఎంత నల్లగా ఉన్నా సరే ఒక 1 వీక్ ట్రై చేయండి. ఈ క్రీమ్ ఇలాగా చేసుకున్నారంటే 1 వీక్ ఖచ్చితంగా వస్తుంది. నైట్ పడుకునేటప్పుడు ఇలా అప్లై చేసి పడుకోండి. మీ స్కిన్ అయితే మీరు అస్సలు గుర్తుపట్టలేరు, అంత మంచిగా న్యాచురల్గా గ్లో అవుతుంది, కలర్ చేంజ్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఒక 1 వీక్ ట్రై చేయండి. మీకు వర్కౌట్ అయితే మళ్ళీ ఇంకొకసారి ప్రిపేర్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చాలా బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయి, ట్రై చేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే హాట్ వాటర్ తీసుకున్నాను. ఆ హాట్ వాటర్లోకి కొంచెము నెయ్యిని యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ పెద్దగా ఉంది కాబట్టి హాఫ్గా వేశాను. మామూలుగా అయితే చిన్న టీ స్పూన్ అంటారు కదా, అట్లా అంత నెయ్యిని తీసుకొని వాటర్లో కలిపాను. వేడి నీళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా మనం తీసుకున్న నెయ్యి గడ్డగా ఉన్నా కూడా కరిగిపోతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న ఈ వాటర్ని మీరు రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ తాగారు అంటే ఇది మనకి నెయ్యి ఫ్యాట్ అనుకుంటారు, కానీ గుడ్ ఫ్యాట్ అనమాట. అది మన హెల్త్కి గుడ్ ఫ్యాట్ నెయ్యి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం, మీరు ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకి అందరూ యూజ్ చేయొచ్చు. ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ మంచిగా బెనిఫిట్ ఉంటాయన్నమాట. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాకుండా ఉంటాయన్నమాట. ఇలా రోజు రెగ్యులర్గా పరగడుపున హాట్ వాటర్లో నెయ్యి వేసుకొని తాగడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావన్నమాట. ఇలా ట్రై చేయండి రెగ్యులర్గా. చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాకుండా ఒక వయసు వచ్చిన వాళ్ళ నుంచి, మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, నెయ్యి తింటే ఇంకా ఎక్కువ కొలెస్ట్రాల్ అవుతారని చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి ప్రాబ్లం ఏం ఉండదన్నమాట. ఇలాగ నెయ్యి తీసుకోవడం మంచిది ఆరోగ్యానికి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెము షుగర్ని తీసుకొని దాంట్లో కొద్దిగా చిటికెడు పసుపు వేసేయండి. దాంట్లోకి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని ఇలా కట్ చేసేసి వేసుకోండి. దానితో పాటు కొంచెం హనీని కూడా యాడ్ చేసుకోండి. తేనెని మీ దగ్గర ఉన్న మంచి తేనె అయితే బెటర్ అనమాట. ఇలాగ కొద్దిగా హనీని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలాగా కలుపుకోండి. మనకేంటంటే ఈ సీజన్లో స్కిన్తో పాటు పెదవులు కూడా బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి, డ్రైగా అయిపోతూ ఉంటాయి కదా. సో అంతా కూడా ట్యాన్, బయట తిరిగే వాళ్ళకైతే ట్యాన్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. మనం ఏవేవో దాన్ని కవర్ చేసుకోవడం కోసం లిప్స్టిక్స్ అవన్నీ వాడుతూ ఉంటాము. ఆ లిప్స్టిక్స్ వాడటం వల్ల ఇంకా పెదవులు పాడవుతాయి. అలా కాకుండా ఇలా న్యాచురల్గా మీరు అయితే ఒక 1 వీక్ ట్రై చేయండి. ఇలా కలిపిన ఈ పేస్ట్ని రెగ్యులర్గా మీ లిప్స్ పైన జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలాగా రఫ్ చేసినట్టు చేయండి. మీది ఒకవేళ పెదవులు సెన్సిటివ్ అయినా డ్రైగా ఉన్నా కూడా మరీ ఎక్కువ హార్డ్గా ట్రై చేయకుండా ఇలా లైట్గా పైన స్క్రబ్ చేసేయండి, చక్కెర ఉంటుంది కాబట్టి. తర్వాత మంచిగా మీరు గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసేసుకోండి. మీ లిప్స్ అయితే కలర్ పైన ఉండే ట్యాను అదంతా బ్లాక్నెస్ అంతా పోతుందన్నమాట. మంచిగా గ్లోగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అలాగే వదిలేయకుండా దానిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసి మంచిగా మసాజ్ చేసేసుకోండి. ఎందుకంటే అప్పటికి మీరు స్క్రబ్ చేశారు కాబట్టి అదంతా హార్డ్గా తయారవుతుంది అనమాట. అది మంచి మాయిశ్చర్గా ఉండడానికి నెయ్యిని చేయండి. నెయ్యి ఏంటంటే న్యాచురల్గా గ్లో వస్తుంది అనమాట. మంచి పింక్ కలర్లో రావడానికి యూజ్ అవుతుంది నెయ్యి. 1 వీక్ ట్రై చేయండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక స్ప్రే బాటిల్లోకి అయితే నేను కొంచెం వాటర్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా నేను ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను, మరీ ఎక్కువ ఏం వేయడం లేదు, జస్ట్ కొంచెం వేస్తున్నాను. ఇలాగ వేసుకొని తర్వాత దీంట్లోకి కొంచెము షాంపూని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మరి కొద్దిగా సరిపోతుంది, షాంపూ ప్యాకెట్ అంతా వేయడం లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ముందుగా దీన్ని కలిపి పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలాగ బాటిల్లో వేసుకున్న తర్వాత ఇలాగ షేక్ చేసుకున్నా కూడా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. ఇలా ఒక బాటిల్ నిండా మీరు చేసుకున్నారంటే నెల రోజుల పైన వస్తుంది మీకు. మామూలుగా ఏంటంటే చైర్ల పైన వెనకాల ఒరిగినప్పుడు తలకు ఆయిల్ పెట్టుకొని ఒరుగుతూ ఉంటారు పిల్లలు, ఇలాగ చేతులు ఏదైనా తిని ఆయిల్ జిడ్డంతా పడుతూ ఉంటుంది. బయట పెట్టే చైర్స్ అయితే చాలా హార్డ్గా మొండిగా తయారైతుంది, జిడ్డంతా కూడా పట్టేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను, ఎంత నల్లగా అయిపోయింది కదా. ఇదంతా కూడా మురికి అనమాట. ఇది బయట పెట్టే చైర్ కాబట్టి బాగా ఎక్కువగా డస్ట్ పట్టేసింది, బంకలాగా అయింది. జస్ట్ ఈ వాటర్ స్ప్రే చేసి చేత్తోనే ఇలా అంటుంటే ఆ మురికి చూడండి ఎలా వస్తుందో. ఈ వాటర్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా మురికంతా రిమూవ్ అయిపోయి మంచిగా షైనీగా కనపడతాయి. అంతేకాకుండా మంచి స్మెల్ వస్తాయి కూడా అనమాట. కంఫర్ట్ వేసాం కదా, సో మంచి స్మెల్తో ఉంటాయి, మురికంతా రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ మనం అక్కడ క్లీన్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత మంచిగా ఒక నాప్కిన్ కానీ లేదంటే కాటన్ క్లాత్ తీసుకొని తుడుచుకున్నారంటే సరిపోతుంది. చూడండి అసలు ఎంత షైనీగా అయ్యాయో. ఇలాగా మీకు అన్నీ కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏవైనా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చైర్లనే కాదు, టీపాయిలు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, దివాన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అన్నిటినీ కూడా మంచిగా నీట్గా ఇలాగా అప్పుడప్పుడు మీకు వీలైనప్పుడు ఇలా స్ప్రే చేసుకొని తుడుచుకుంటే సరిపోద్ది అనమాట. మనం ఎక్కువగా రుద్ది బయట పెట్టి వాటర్ అన్నీ పోసి కడగాల్సిన పని లేకుండా జస్ట్ సింపుల్గా
ఇలా స్ప్రే చేసి క్లాత్ తీసుకొని తుడిస్తే చాలు మీకు మురికంతా రిమూవ్ అయిపోద్ది. ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ కోసం నేను ఇదంతా చూపిస్తున్నాను అనమాట. చూసారా, ఇక్కడ ఒకసారి ఈ క్లాత్ని అబ్జర్వ్ చేయండి, మురికి అనేది ఎలా వస్తుందో. ఇదంతా కూడా చాలా రోజులు అయిపోయిందనమాట క్లీన్ చేయక. దానివల్ల పిల్లలు మామూలుగా కూర్చున్నప్పుడు తలకు ఆయిల్ పెట్టుకొని టీవీ చూస్తా వెనక్కి కొరుగుతారు. దానివల్ల ఆయిల్ అంతా అంటుతుంది, దాని మీద డస్ట్ పడుతుంది. ఆ డస్ట్ అంతా అలాగే ఉండిపోయి జిడ్డులాగా అయిపోయింది. ఇలా ఉందనమాట. చూసారా ఎంత ఇదైపోయిందో. మనకైతే ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి అన్నమాట, కొత్తగా కనిపిస్తాయి. మనం అప్పుడప్పుడు ఇలాగ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకా నీట్గా ఉంటాయి. అంతేకాకుండా కర్టెన్స్ పైన కూడా ఇలాగ జస్ట్ లైట్గా స్ప్రే చేసేయండి, మీకు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ పైన కూడా డస్ట్ అంతా ఊరికే క్లాత్తో తుడవకుండా ఇలా స్ప్రే చేసి తుడిచారని అంటే ఆ ఐటమ్స్ ఎప్పుడు కూడా కొత్తగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకోటి వాటి దగ్గరికి ఎక్కువగా ఏదైనా పురుగులు లాంటివి రాకుండా ఉంటాయి, బూజు పురుగులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో తుడిచిన తర్వాత. అంతేకాకుండా ఏవైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాంటివి, ఇలా షోకేజ్ ఫ్లవర్స్ ఇవి ఉంటాయి కదా, సో ఇలాంటివి ఫ్లవర్ వ్యాజ్లు ఇవన్నీ కూడా ఒక్కసారి స్ప్రే చేసి జస్ట్ అలా క్లాత్తో ఇలా అన్నారంటే సరిపోతుంది, మీకు నీట్గా డస్టింగ్ అయిపోద్ది అనమాట. మంచిగా మనం కడిగి పెట్టుకుంటే ఎలా ఉంటాయో అలా కనిపిస్తాయి అనమాట. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ ఫ్లవర్ వాజ్లను మామూలుగా చూస్తే అంత డస్ట్ లేనట్టే ఉన్నాయి, కానీ చూస్తే మాత్రం అంత మురికి వచ్చేసింది దానికి, క్లాత్కి. నేను ఇవన్నీ కూడా ఇలాగే నీట్గా పెట్టుకుంటాను అనమాట. జస్ట్ స్ప్రే చేస్తాను, తుడి చేసుకుంటాను. దాంతో పని తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట, ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. ఇదే వాటర్ని మనము కిచెన్లో కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అన్ని ఐటమ్స్ మీదకి. స్టవ్ క్లీన్ చేసుకునేదానికి కూడా మనం వాటర్ పోయాల్సిన అవసరమే లేదు అసలు. జస్ట్ ఇలాగా స్ప్రే చేసుకొని క్లాత్ తీసుకొని తుడుచుకుంటే సరిపోతుంది, మనకి స్టవ్ నీట్గా వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు అసలు ఒక చుక్క నీళ్ళు కూడా పోయకుండా, అంటే జస్ట్ ఈ స్ప్రే దాంతోనే తుడిచేస్తున్నాను చూడండి నేను ఇక్కడ. ఇంకా వేరే ఎక్స్ట్రాగా వాటరే వేయడం లేదు అసలు, ఎంత నీట్గా వస్తాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్స్ని అబ్జర్వ్ చేయండి, ఆయిల్ జిడ్డు మరకలన్నీ కూడా పడ్డాయి అనమాట, ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటాయి, మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి. అవి కూడా ఎంత హార్డ్గా ఉన్నా అంటే ఎన్ని రోజులైనా కూడా పడి జస్ట్ స్ప్రే చేస్తే అదంతా నానినట్టు అయ్యి మంచిగా క్లాత్తో తుడవగానే నీట్గా వచ్చేస్తాయి అనమాట. మనం ఇలాగ ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే బొద్దింకలు, బల్లులు, ఇలా చిన్న చిన్న పురుగులు రావడం అట్లాంటివి జరగకుండా ఉంటాయి అనమాట. కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా ఉండాలి, ఇల్లు హైజీన్గా ఉండాలని అంటే కిచెన్ నీట్గా ఉండాలి, వాష్రూమ్ నీట్గా ఉండాలి. ఇవి రెండు నీట్గా ఉన్నాయంటే ఇల్లంతా కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కిచెన్ ఎప్పుడు కూడా ఇంత పీస్ఫుల్గా నీట్గా పెట్టుకుంటే మనకి ఏదైనా వంట చేయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చూస్తే ఇల్లు భలే నీట్గా పెట్టుకున్నారే అని అంటారు, అంత అట్లా ఉంటుంది అనమాట. మన కిచెనే మెయిన్, మనకి అన్ని గజిబిజిగా గందరగోళంగా పడేస్తే ఎక్కడెక్కడ ఉంటాయో దొరకవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెము మీగడని తీసుకున్నాను, పాల మీద మీగడ అనమాట. దీన్ని మీరు మాకు రోజు అవైలబుల్ ఉండట్లేదు అనుకుంటే ఒక రోజు తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడా మీరు. కాకపోతే స్టోర్ చేసుకునే దానికంటే ఎప్పటికప్పుడు యూజ్ చేస్తేనే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, బాగుంటుంది కూడా. చలికాలంలో మనకి కొంచెము మనం వాడే సోప్స్ వల్ల స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా బేసిక్గా డ్రైగా ఉండే వాళ్ళదైతే ఇంకా బాగా డ్రై అయిపోతుంది అనమాట. అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళ కోసమే కాదు, ఆయిల్ స్కిన్ వాళ్ళకు కూడా ఈ పాల మీద మీగడ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది న్యాచురల్ కదా, పాలకి ఏంటంటే ఆటోమేటిక్గా స్కిన్ని వైట్ చేసే గుణం ఉంటుంది అనమాట. మనం కంటిన్యూ ఒక 10 days ట్రై చేసి చూడండి. మీరు ముందు ఫోటో తీసుకోండి, తర్వాత 10 days యూజ్ చేసిన తర్వాత ఫోటో తీసుకోండి, మీ స్కిన్ ఎంత వైట్గా కనిపిస్తుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. జస్ట్ ఒక 5 minutes పాలతో మనం ఫేస్ అంతా అప్లై చేసుకున్నా కూడా మన కలర్ చేంజ్ అవుద్ది అనమాట. అలాంటిది మనం పాల మీద మీగడను అప్లై చేస్తూ ఉన్నాము ఇలా స్కిన్కి, చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, 1-2 రోజులలోనే మీకు తేడా కనిపిస్తుంది. మీరు ఇంకా వారం 10 రోజులు యూజ్ చేశారంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనం ఫేస్ పైన నార్మల్గా ఏదో పెట్టుకొని అప్లై చేయడం కాకుండా కొద్దిగా ఇలాగా ఫేస్ని ఇలా అన్నామంటే లోపల నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి అనమాట, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి స్కిన్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. కళ్ళ చుట్టూ నలుపు ఉండేవాళ్ళు, ఫోన్లలో ల్యాప్టాప్లలో వర్క్ చేసే వాళ్ళకి కళ్ళ కింద నల్లగా అవుతుంది కదా, అలాంటి వాళ్ళు ఇలాగా మంచిగా మసాజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఆయిల్ స్కిన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు దీన్ని ఒక 5 minutes ఉంచి వాష్ చేసుకోండి. అదే డ్రై స్కిన్ వాళ్ళు అయితే కనుక నైట్ పెట్టుకొని పడుకోండి, తల కింద దిండుకి అంత వాసన వస్తుంది అనుకుంటే ఏదైనా పాత క్లాత్ వేసుకొని అప్లై చేయండి. మీరు మంచిగా నైట్ అంతా పెట్టుకున్నారంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మీకు మార్నింగ్ చూసుకోండి, మీ ఫేస్ మంచిగా చబ్బీగా తయారవుతుంది, మంచి గ్లో వస్తుంది. అసలు మీరే నమ్మలేరు, ఇంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి నేను వాష్ చేసి చూపెట్టాను, నేనైతే వెంటనే ఇప్పుడే వాష్ చేసుకున్నాను, ఎక్కువసేపు కూడా ఏమి ఉండనివ్వలేదు, వీడియో తీయాలి కాబట్టి. అప్పటికే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో స్కిన్ అనేది, ముందుకు ఇప్పటికి డిఫరెన్స్ మీకు గమనించే ఉంటారు కదా.
ఇదేంటంటే చిన్న బెల్లం ముక్కనైతే తీసుకోండి. పిల్లలకి ఇంట్లో అప్పుడప్పుడు కడుపు నొప్పితో ఉంటారు. లేదంటే అన్నం సరిగ్గా తినరు. ఒక్కో రోజు ఆకలవ్వట్లేదంటారు. మోషన్ సరిగ్గా పోరు. నులి పురుగులు ఉండడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతా ఉంటారనమాట. అలాగా కడుపులో నులి పురుగులు ఉండేవాళ్ళు ఏదో మెడిసిన్ తెచ్చి వేయడం కాకుండా ఇదేంటంటే వాళ్ళు పిల్లలు సరిగ్గా అన్నం తినట్లేరు అనుకున్నప్పుడు ఫేస్ పైన కొంచెం చిన్న చిన్న తెల్ల పొడల్లాగా మచ్చలొస్తా ఉంటాయి వాళ్ళకి నులి పురుగులు ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా చిన్న బెల్లం ముక్కని వాళ్ళ దవడకు పెట్టేసేయండి. ఆ జ్యూస్ మింగుతా ఉండమనండి. రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల ఆ ప్రాబ్లమే ఉండదనమాట. మంచి ఐరన్ కూడా ఉంటది. ఇంకోటేంటంటే ఇలాగా ఒక గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఈ వాటర్ బాగా మరుగుతా ఉండే టైంలో దీంట్లోకి ఒక స్పూను వాముని వేసుకోండి. ఇలా బెల్లంని రెగ్యులర్‌గా తింటా ఉండమని చెప్పండి. దాని జ్యూస్ మింగుతా ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అనేది మొత్తం పోతుంది. ఇలాగా వాముని వాటర్‌లో బాగా మరిగించేయాలి. ఏదో లైట్‌గా మరిగించడం కాదు. ఒక 5 మినిట్స్ ఇలా మరిగిచ్చేయండి సిమ్‌లో పెట్టేసి. దాంట్లో వాములో నుంచి మంచి ఎగ్జాక్ట్ అంతా వాటర్‌లోకి వస్తదనమాట. సో, ఇలా వెంటనే ఆపేయగానే కూడా వడకట్టకూడదు. ఎందుకంటే ఎలాగో కాలుతాయి. అంత కాలేవి మనం తాగలేం గదా! ఆ ఉన్నంత సేపు అలాగే ఉన్నిచ్చేయండి వాముని వాటర్‌లోని. ఇంకా బాగా రిలీజ్ అయితది. కొంచెం గోరువెచ్చగా అవుతుందనుకున్నప్పుడు వడకట్టేసేయండి. ఇలా వడకట్టిన వాటర్‌ని పిల్లల చేత గాని, పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా కూడా గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీతో బాగా ఇబ్బంది పడుతా ఉంటారు. మోషన్ ఫ్రీ లేక పైల్స్ ఎక్కువ వస్తా ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయవలసిన లిక్విడ్ అనమాట. అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. నైట్ పడుకునే ముందు ఇలాగ గోరువెచ్చగా తాగి పడుకున్నారంటే మీకు మార్నింగ్‌కి ఫ్రీ మోషన్ అవుతుంది. చిన్న పిల్లలకైతే నులి పురుగులు ఇలాగ కడుపులో ఉండేటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి మంచిగా డైజెషన్ అవుతుంది కాబట్టి వాళ్ళు మంచిగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆ కడుపు నొప్పి రావడము, వాళ్ళు ఇంకా ఇబ్బంది పడడము ఇవేవి ఉండవనమాట. ఇంకా ఏంటంటే ఈ సీజనల్‌గా వచ్చే ఇవి కూడా రాకుండా ఉంటాయి. గొంతులో దగ్గు, కఫము ఇవన్నీ కూడా కరిగిపోతాయి అనమాట. ఇలాగ వాము బయట తెచ్చిన దానికన్నా మనం ఇంట్లో ఇలాగ వామ్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకైతే టూత్ పేస్ట్ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే టూత్ పేస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది. దాంట్లోకి చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు పసుపు వేస్తాను. అలాగే ఇక్కడ ఒక వెల్లుల్లి రెబ్బని తీసుకొని దాన్నైతే కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలనమాట. ఇంకా మనం దంచడము అదంతా కన్నా కూడా ఇలాగా చేసామనంటే మంచి పేస్ట్ రెడీ అయిపోతుంది మనకి. ఇలా చేసిన దీన్ని దాంట్లోకి యాడ్ చేసేసుకొని తర్వాత కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నింటిని మంచిగా బాగా ఇలాగ కలిసేలాగా మిక్స్ చేయండి. పేస్ట్ ఇది అదని ఏం లేదు. మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసేది వాడితే సరిపోతుందనమాట. ఇలాగ యూజ్ చేసుకున్న దేనికోసం అంటే కొంతమందికి పుచ్చిపళ్ళు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది పన్నంతా తీపు తీస్తూ ఉంటది. అంటే నొప్పి ఎక్కువగా సలుపుతా ఉంటదనమాట. ప్రాణం పోయినట్టు ఉంటది అలాంటి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఏదన్నా అన్నం తింటున్నా, ఏం తింటున్నా కూడా అలా పుచ్చి పనులు ఉండే వాళ్ళకి ఆ ప్లేస్‌లో తగిలిందంటే చాలా పెయిన్ వస్తది. అది భరించడం చాలా కష్టం. ఎవరికి చెప్పలేనిది ఆ పెయిన్ అసలు నిజంగా. అంతేకాకుండా చిగుళ్ళలో నుంచి రక్తం వచ్చేవాళ్ళు, చిగుళ్ళ వాపు, నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాగా అప్పుడప్పుడు మీరు పళ్ళు తోముకున్నారు అంటే మీకు అన్నింటి నుంచి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బెటర్ వర్క్ అవుతది. తర్వాత ఇవైతే నాఫ్థలిన్ బాల్స్ అనమాట. ఇలాగా నాఫ్థలిన్ బాల్స్ నేనైతే ఇక్కడ ఒక 4 బాల్స్‌ని ఇలా తీసుకుంటున్నాననమాట. నాఫ్థలిన్ బాల్స్ మనకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మన ఛానల్‌లో చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇలాగ తీసుకున్న వీటిని ఏంటంటే మనము దీనిపైన నేను కొంచెం కంఫర్ట్ యాడ్ చేస్తా ఉన్నాను. మీరు కావాలంటే పౌడర్ చేసుకున్న తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మామూలుగా ముందే యాడ్ చేస్తా ఉన్నాను. కంఫర్ట్‌ని తీసుకొని దానిపైన కొంచెం వేస్తున్నాను. ఫుల్ ప్యాకెట్ ఏం వేయలేదు నేను. ఒక హాఫ్ ప్యాకెట్ వేశాను. ఇలా వేసిన వాటిని మంచిగా పౌడర్ చేసుకోవాలనమాట. నేను చెప్పాను కదా! మీరు ముందైనా వేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసేసి మంచిగా పౌడర్ లాగా చేసేసాను. ఇలా పౌడర్ అయిన దాన్ని మీరు వేరే దేంట్లో కన్నా తీసుకొని దాంట్లోకి కొంచెము వాటర్ యాడ్ చేసుకొని ఈ నాఫ్థలిన్ బాల్స్ అనేది మొత్తం మంచిగా వాటర్‌లో కలిసేలాగా కలుపుకోవాలనమాట. ఇలాగ కలిసిన దాంట్లోకి కొంచెం డెటాల్‌ని కూడా యాడ్ చేశాను. ఇలాగ చేసిన వీటన్నింటిని ఏదైనా మీ దగ్గర 1 లీటర్ బాటిల్ గాని ఏదన్నా ఉంటే గనక దాంట్లోకి వేసేసుకోండి. నేనిక్కడ కొంచెం అడుగున ఇంకా కలవలేదనమాట నాఫ్థలిన్ బాల్స్. దాన్ని కూడా కలిపేసుకొని మొత్తం దీనికి వాటర్ సెట్ చేసుకున్నాను. ఇన్ని వాటర్ అని ఏం లేదు. నేను తీసుకున్న 4 నాఫ్థలిన్ బాల్‌లకి 1 లీటర్ బాటిల్‌కి వాటర్ వేసేసుకొని పెట్టుకోవచ్చు. మనకి కిచెన్‌లో గాని, సింక్‌లో, వాష్ బేసిన్‌లో, వాష్‌రూమ్‌లో ఇలాగా బొద్దింకలు ఇవన్నీ రాకుండా మనం
వేసుకోవచ్చు. అంతేకాకుండా బల్లులోపు చిన్న చిన్న పురుగులు ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకుంటే మనం అప్పుడు కొంచెం ఈ వాటర్ని స్ప్రెడ్ చేసినట్టు చేసేస్తే మనకి అవన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట. నైట్ టైం గిన్నెలు కడిగిన తర్వాత కిచెన్లో కూడా సింక్లో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు చాలా రోజుల వరకు ఇది పనిచేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి బల్లులు బొద్దింకలు ఈ స్మెల్కి అయితే అస్సలు రావు. ఎలకలు అయితే ఇంకా కిచెన్లో కొంతమందికి పైపులో నుంచి ఎలకలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్లో ఇలాంటి చాలా ఐడియాస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.